తమకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు నిర్దాక్షిణ్యంగా ఆపివేయడంతో శ్రీకాకుళం జిల్లాలో హెల్త్ సెక్రటరీస్ ఆందోళన చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు అని నిరసిస్తూ బైఠాయించారు. వెంటనే గ్రేడ్ 3గా ఉన్న తమను గ్రేడ్ 2కు పదోన్నతి కల్పించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పూర్తి చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రమోషన్లు ప్రకటించేంత వరకు ఆందోళన చేపడుతూనే ఉంటాము అని హెచ్చరించారు. శ్రీకాకుళంలో నిన్న అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న హెల్త్ సెక్రటరీస్ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తమకు రావాల్సిన ప్రమోషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ శ్రీకాకుళం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వద్ద గత అర్ధరాత్రి నుంచి అయితే హెల్త్ సెక్రటరీలు ఆందోళన చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఆందోళన చేస్తున్న హెల్త్ సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మీ సమస్యలు ఏంటి? సార్, మాకు ప్రమోషన్స్ కోసం వచ్చాం సార్. జోనల్ ఛానల్ అయిన మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 ఆల్రెడీ విశాఖపట్నంకి, విజయనగరానికి ప్రమోషన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. మన జిల్లాలో మాత్రమే ప్రమోషన్స్ అనేవి లేట్ చేస్తున్నారు. రీజన్ అంటే ఏమో తెలియట్లేదు సార్. నిన్న వచ్చి నుంచి ఆడపిల్లలము దోమల్లోనే, ఇక్కడ మాకు ఈగల్లోనే ఉన్నాము. అసలు ఈ వాతావరణంలో ఇంటి దగ్గర భర్తలని, ఆడపడుచుల్ని, అత్తమామల్ని, చంటి పిల్లల్ని వదిలి మరీ వచ్చాం సార్. మేము ఇక్కడికి మా పరిస్థితిని అర్థం చేసుకుని దయచేసి మీడియా ముఖంగా మేము తెలియచేసుకుంటున్నాము. మాకు 24 అవర్స్లో మాకు కౌన్సిలింగ్ డేట్ ప్రకటించవలసిందిగా కోరుచున్నాము. చెప్పండి, మీరు ఇప్పుడు ప్రమోషన్ వెంటనే ప్రకటించకపోవడం వల్ల మీరు ఎంత నష్టపోయారు? ఏమేమి నష్టపోయారు? 3 lakhs వరకు మేము నష్టపోయామండి. తర్వాత మా సర్వీస్ని కూడా, సీనియారిటీని కూడా నష్టపోయాము. ఆర్థికంగా చాలా నష్టపోయామండి. మా పిల్లలకి ఏదైనా గట్టి చదువు చదివించాలన్నా, వైద్యపరంగా ఏవైనా ఖర్చులు చేయించాలన్నా మేము చేయించలేకపోయి చాలని బ్రతుకులతో మేము అలాగా నెట్టుకొస్తూ మా జీవితాన్ని, మా ఉద్యోగాలని మేము సాగిస్తున్నాము. మేము అందరికీ కోరుకునేది ఏంటంటే మాకు వెంటనే మా కౌన్సిలింగ్ జరిపించాలని వినయపూర్వకంగా మేము వేడుకుంటున్నామండి. మేడం, మీరు చెప్పండి, అర్ధరాత్రి నుంచి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మీరు అధికారులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? అధికారులు ఎవరు సంప్రదించలేదండి. సాయంకాలం నుంచి ఉన్నాము. మేడం గారిని వెళ్ళి కలిశారు. మా 2-3 అందరూ కలిశారు. కలిస్తే ఏమో పైనుంచి ఓ లెటర్ రావాలి, ఆ లెటర్ వస్తే కానీ నేను ఏం చేయలేను, కావాలంటే మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి, నాకేం తెలీదు అనేసారు. దానికే మేము సాయంకాలం నుంచి ఇక్కడ తేలే వరకు మరి వెళ్ళకూడదని నిర్ణయించుకొని అందరం ఒకే తాటి మీద ఉండి ఒకే దగ్గర అందరం శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. నిన్న రాత్రి నుంచి చేస్తున్నారు కదా, ఎవరైనా ఇంతవరకు అధికారులు మిమ్మల్ని కలిసారా, లేకపోతే మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏం లేదు సార్, ఎవరు కలలేదు, ఎవరు రాలేదు. మాకు గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ప్రమోషన్ కోరాలని శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాం సార్. ధర్నా కాదు, మామూలు శాంతియుతంగా మేము నిరసన చేస్తున్నాం అంతే. ప్రధానంగా అయితే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 వరకు ప్రమోషన్లు ఇవ్వాలని వెంటనే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు అయితే నిన్న అర్ధరాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఎవరు అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కూడా ఇక్కడున్న హెల్త్ సెక్రటరీలు కోరుతున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.